తెలుగు సినిమా చరిత్రలో ఓ అరుదైన క్షణం ఉంది. ఒక సూపర్ స్టార్ మరో మహోన్నతుడి కాళ్ళు మొక్కి పాదాలకు ముద్దు పెట్టుకున్న సంఘటన. అది సాధారణ గౌరవం కాదండి. అది తండ్రి పట్ల కొడుకు భక్తి, గురువు పట్ల శిష్యుడి నమ్రత. ఆ సూపర్ స్టార్ ఎవరో తెలుసా? మన అన్నగారు ఎన్టీఆర్. ఆ మహానటుడు చిత్తూరు వి నాగయ్య. పద్మశ్రీ అవార్డు వచ్చిందని కూడా చెప్పని ఓ మహానటుడు. ఆ విషయం తెలిసి షూటింగ్ స్పాట్లోనే ఆయన పాదాలకు నమస్కరించిన మరో మహానటుడు. ఆ ఇద్దరు ఎవరు? ఎందుకు ఎన్టీఆర్ ఆయనను నాన్నగారు అని పిలిచేవారు? తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే ఆ సంఘటన ఇదే. అది పోటీ కాదు, అది ఒక గౌరవం. అన్నగారు ఎన్టీఆర్ నాగయ్య గారి పట్ల చూపిన ఆ భక్తి గురించి తెలుసా? బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో తెలుగు సినిమా రంగాన్ని ఏలిన మహానటుడు చిత్తూరు వి నాగయ్య 3 దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సుమారు 1500 సినిమాల్లో నటించి తెలుగు చిత్రసీమకు మార్గదర్శకుడిగా నిలిచారు. ఆ రోజుల్లో ఒక సినిమా పూర్తవ్వడానికి 2 ఏళ్ళు పట్టే పరిస్థితి. ఇంత పెద్ద సంఖ్యలో సినిమాలు చేయడం అంటే అది ఆయన కృషి, కట్టుబాటు, అంకిత భావానికి నిదర్శనం. అయితే అంతటి ఉన్నత స్థాయికి చేరుకున్న నాగయ్య గారి జీవితంలో ఎక్కడా ఆడంబరం కనిపించలేదు. వేదికలపై ఎవరైనా ఆయనను పొగిడితే ప్రతిగా 100 మందికి భోజనం పెట్టించి ఇదే నా ఆనందం అని చెప్పేంత నిరాడంబరుడు. తన గొప్పదనాన్ని ఎప్పుడూ ప్రచారం చేసుకొని మహానుభావుడు. ఆయన నిస్వార్థ సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఆ ఏడాది తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆ గౌరవం అందుకున్న ఏకైక వ్యక్తి నాగయ్య గారే. సాధారణంగా ఇలాంటి గౌరవం వస్తే అందరూ ఆనందంతో ఉత్సాహంగా చేసుకుంటారు. కానీ నాగయ్య మాత్రం ఎవరికీ చెప్పలేదు. కేంద్రం నుంచి ఫోన్ వచ్చినా కూడా ఆయన ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఒకరోజు అకస్మాత్తుగా వాహిని స్టూడియోకు 4 రోజుల సెలవు పెట్టారు. ఆ కాలంలో నటులందరూ స్టూడియోలకు జీతగాళ్ళుగా పనిచేసేవారు. ఇది గమనించిన అక్కినేని నాగేశ్వరరావు గారు ఏంటి అని తెలుసుకున్నారు. నాగయ్య గారు షూటింగ్కి రాలేదని తెలిసి ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించారు. అప్పుడు మాత్రమే పద్మశ్రీ అవార్డు విషయం బయటపడింది. ఈ విషయం తెలిసిన వెంటనే అన్నగారు ఎన్టీఆర్ ఆనందంతో ఉప్పొంగిపోయారు. నాన్నగారు మాకు చెప్పి ఉంటే ఒక పెద్ద ఉత్సవం చేసేవాళ్ళం కదా అని నాగయ్య గారితో అన్నారు. అందుకు నాగయ్య గారు చిరునవ్వుతో, నాకన్నా మీరు బాగా నటిస్తున్నారు, మీకు కూడా రావాలి అని ఎంతో వినయంగా సమాధానం ఇచ్చారు. ఆ మాటలు విన్న ఎన్టీఆర్ గారు భావోద్వేగానికి లోనయ్యారు. షూటింగ్ స్పాట్లోనే నాగయ్య గారి పాదాలకు నమస్కరించి ముద్దు పెట్టుకున్నారు. అది కేవలం గౌరవం కాదు, అది తండ్రి పట్ల కుమారుడి ప్రేమ. అప్పట్లో ఎన్టీఆర్ నాగయ్య గారిని ఆప్యాయంగా నాన్నగారు అని పిలిచేవారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తన సొంత ఖర్చుతో 200 మందికి భోజనం ఏర్పాటు చేసి నాగయ్య గారిని ఘనంగా సత్కరించారు. ఆ సత్కారం వెనుక ఉన్నది కేవలం ఆనందం కాదు, ఒక మహానటుడిపై ఉన్న అపారమైన గౌరవం. నాగయ్య గారు తెలుగు సినిమా పరిశ్రమలో తొలితరం హీరో. ఆయన తర్వాతి తరానికి చెందినవారు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు మరియు తర్వాత కృష్ణంరాజు, చిరంజీవి వంటి అనేక తరాల నటులకు నాగయ్య గారు ఒక మార్గదర్శకుడు, గురు పూజ్యుడు. మహానటుడి నిరాడంబరత, మరో మహానటుడి వినయం. ఈ సంఘటన తెలుగు చిత్రసీమలో గౌరవం, సంస్కారం, విలువలకు ప్రతీకగా నిలిచిపోయింది. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది ఒక సంస్కృతి. ఇది గురు శిష్య భావం, ఒక తండ్రి కొడుకు అనుబంధం. తెలుగు సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే అరుదైన ఒక సంఘటన. ఈరోజు మనం ఎన్టీఆర్ గారికి నాగయ్య గారికి మధ్య ఉన్న ఒక తండ్రి కొడుకుల అనుబంధం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. Please subscribe.